నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షత నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు, ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు మరియు పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణల నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవారపు నాగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని అద్దెకి ఇచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు విన్నవించుకున్న ఫలితం లేకపోతుందని పేర్కొన్నారు. పట్టణంలో అగ్రహారం సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో షాపులను నిర్మించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, రాయుడు, శ్రీనివాస్ నేలపై కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్ కనకారావు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సాయంత్రం 5 గంటలకు రాజావారి కోటలో గల రైతు బజారులో ఉన్న షాపులకు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు కౌన్సిలర్ అల్లవరపు నాగేష్, కొండేపూడి శంకర్రావు ప్రతి షాపుకు తాళాలు వేయడం జరిగింది. ఏది గాలి ఉంటే అది వేసుకోండి. వేసారా? అసలు ఫస్ట్ తాళాలు వేయాలి వెనక సరే ఒకసారి రాంబాబు ఏమో 60 వచ్చేసారని అన్నాడని అవుతుంది. ఇలా వచ్చామని పాటలు వచ్చాము. అందులో ఎవరున్నారో పేర్లు చెప్పండి అంటున్నారు కమిషనర్ గారు. ఆయన మీరు చూడలేదండి, మొన్న వచ్చారండి కొత్తగానే. ఆయన సార్ అలా చూడండి. ఆరో గారు చెయ్యి పట్టుకోండి, అలా పట్టుకోండి. ఓకే సార్. ఇది 28/12/2017లో బిల్లు మీద డైరెక్షన్ ఫైనల్ ఇచ్చారండి. అప్పుడు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున రెస్పాండ్ 2-3కి సబ్మిట్ చేసుకున్నారు. 6 తరఫున నాకు సబ్మిట్ చేశారు. ఎక్స్ప్రెషన్ that the order that they proposed to pass the disposal of field, Landed Council parties agreed to same. Hence the disposal of field is the following order. Respondent 6 Varalakshmi, agriculture market వాళ్ళండి. రెడ్డి వరలక్ష్మి గారు applicant. Respondent 6 shall submit the reply to the notice issued by the Pithapuram municipality. అది నేను అంతకుముందు మధ్యవర్తిగా ఒక నోటీస్ ఇవ్వమన్నారని చెప్పారు కదా, దాంట్లో ఇచ్చారు. రెస్పాండెంట్ 6 అంటే అప్లికెంట్ వాళ్ళన్నా. shall submit reply to the notice issued by the Pithapuram municipality within a period of 4 weeks from the today. ఆ తేదీ 28/12/2015. 15. If reply is not filed within a period of 4 weeks, the municipal commission shall consider the reply if any decide to notice to the merits in accordance with the law. అమ్మా చైర్మన్ గారు ఒకసారి సభ్యులందరూ వెళ్ళాలి. 2025 4వ నెల పీజీఆర్ఎస్ ఒకటి పెట్టానండి. పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వెనుక పురపాలక సంఘం స్థలం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉన్నారు. దానిపై చర్యలు తీసుకోమని ఒక లెటర్ పెట్టాను సార్. నేను అది ఏం మాట్లాడలేదండి, క్లోజ్ చేశాను. మళ్ళీ రీఓపెన్ చేశాను సార్ 16/6/2025లో. ఓపెన్ చేస్తే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అది మున్సిపాలిటీ సంబంధించినటువంటి రోడ్డు సైట్ అండి. అది సైట్లో షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టారు, కానీ ఎవరు కట్టారో తెలీదు. సోమేశ్వర స్వామి గుడి పక్కన సార్. అది ఎవరు కట్టారో తెలియదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు నాకు. 6వ నెలలో ఇచ్చారండి. 29వ వార్డు సంబంధించి ఇప్పటికి వచ్చి దాని మీద చర్యలు లేవండి. అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే అది మందైంది స్థలం అయితే మున్సిపాలిటీదే, షాపింగ్ కాంప్లెక్స్ అయితే మేము పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్పి ఇచ్చారు.
దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటి మాట్లాడేదండి. మేమైతే దానికి కరెంట్ ఇవ్వలేదండి, దానికి ఎటువంటి కాగితాలు లేవండి అని చెప్పారు. ఆ కరెంట్ కూడా ఇండోమెంట్ నుంచి సోమేశ్వర స్వామి గుడి నుంచి వాడుతున్నారండి కరెంట్ కూడా దానికి. అంటే అంత దారుణమైన పరిస్థితి చూడండి. 4 షాపులు ఉన్నాయి సార్, సుమారు ₹1,00,00,000 వాల్యూ ఉన్నది, ₹1,00,00,000 విలువైనటువంటి స్థలం అండి అది. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఇదిగో షాపింగ్ కాంప్లెక్స్, అక్కడ ఏమంటారు సార్, అప్పటికి అక్కడ ఏమంటారు, ఇలా తాళాలు ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతాయి కూడా బయటకి. తాళాలు పెడతానండి మా వాళ్ళని, వీడియో పెడతాను కంటిన్యూ. ఒప్పించండి, అది మాకైతే ఓకే. నేను ఇప్పుడు పెడతానండి వాళ్ళకి. అది కాదమ్మా, నా దగ్గర లేదమ్మా, ప్రూఫ్ లేదు. మార్కెట్ ఉంది, మున్సిపాలిటీ ఇది ఉంది, మున్సిపాలిటీ 16 కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వంకి చేశారు, ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టారు, యంత్రాంగం పురపాలక యంత్రాంగం పెట్టారు. సార్ జీవో చదివించారు సార్. అంత వాళ్ళకి ఆ కౌన్సిలర్ ఎవరు ఉపయోగించారో కొద్దిగా తెలియజేయాలండి. మీ దగ్గర లేదండి, నా దగ్గర ఉంది, మాట్లాడలేదు. పబ్లిక్ చెప్తారు, ఈ మధ్య కొత్తగా వచ్చారండి ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జ్ మాకు వార్నింగ్ ఇచ్చారండి. కౌన్సిల్ అందరిలో కూడా కించపరుస్తూ మాట్లాడాడండి. 5 సంవత్సరాలు ఎంపీ గారి కౌన్సిల్ అందరూ అధికారులు ఏం చేశారు, నేను తీసుకున్నాక మీరందరూ మాట్లాడతారేంటి అని అడిగాడు. కోర్టులో ఉంది కదా, నువ్వు తీసుకోండి అంటే కోర్టులో ఉందని నాకు తెలుసు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. పబ్లిక్గా మన మున్సిపాలిటీస్ బయట వాళ్ళ నాయకులు అందరూ వచ్చారండి మమ్మల్ని కలవడానికి. ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్, వార్డు ఇన్ఛార్జ్ అందరూ వచ్చారు, కొత్తగా వచ్చారండి వాళ్ళందరూ. మీరు నరేంద్ర సంతరించుకొచ్చారు, మీతో అలా ఉంటుంది సార్. కమిషనర్ గారు కొద్దిగా ఇలా ఒక్కసారి అందరూ కూడా 1 గంట ఎగిరేసి పోతారు. కానీ ఈ 5 సంవత్సరాలు నేను రాయపూర్వకంగా వాళ్ళకి చెప్పకుండా పోలీస్కి వాళ్ళకి డిపార్ట్మెంట్ గా వస్తారు, అలా మార్కెట్ ఎవరుంటే వాళ్ళు వస్తారు. మీరు 4 గంటలకు ఉంటారు. నాకేమో వాటిలో వర్క్ చేయమని లేకపోతే అభివృద్ధి చేయాలని పిల్లలు నేను అడుగుతలేదు మిమ్మల్ని. అది ఎలాగ మీరు చేయరు, మేము పోయాక ఏదో చేస్తా అంటున్నారు. కాబట్టి ఈ స్థలాన్ని కాపాడండి సార్. మున్సిపాలిటీ స్థలం సార్ ఎట్లా వస్తారు, చాలాసార్లు రిపీట్ చేశారు. ఇది ఎప్పుడండి అది చూడండి, 6వ నెల అండి, 2025 6వ నెలలో మళ్ళీ నాకు ఇచ్చే రిపోర్ట్ అది. మున్సిపాలిటీ స్థలానికి కూడా తీసుకోలేదు. పెట్టమన్నారు కదా, మీకు చెప్పకండి నేను కౌన్సిల్ తేలేదు. ఇది మీటింగ్ పెడతారు కదా, అప్పుడు నేను జవాబు చెప్పాలి కదా. సార్ అప్పుడు ఏమేమి సార్ చెప్పండి. ఇప్పుడైనా ఏమవుతుంది మీకు మరి ఇంకేంటి సార్ భయపడతారండి చెప్పండి. మీరు దేనికి భయపడింది సార్, దేనికి భయపడింది చెప్పండి. ఒక కథ చెప్తుంటే చూస్తూ ఊరుకోమంటారు ఇప్పుడు ఎవరనే. నాకు అది క్లోజ్ చేసేటప్పుడు నేను ఎక్కడ ఉంటాను. కమిషనర్ గారు అసలు ఏం చేద్దాం అనుకుంటారండి. ఆన్సర్ చేస్తానంటున్నారు. ముందు క్లోజ్ చేయండి, ముందు క్లోజ్ చేయండి. నోటీస్ కూడా ఇచ్చారు సార్, మీరు నోటీస్ కూడా ఇచ్చారు. అదే కదా, నేను నోటీస్ ఇచ్చింది ఉంది కదా. వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారండి ఖాళీ చేయమని. చెయ్యండి సార్. ఇప్పుడు నోటీస్ ఇచ్చి 6 నెలలు అయిపోయిందండి. ఇచ్చాను కదా, మరి మరి ఆ పదవి 6 నెలలు అయింది ఖాళీ చేయమని చెప్తే నోటీస్ ఇచ్చాను కదా.